మళ్ళీ తామేనని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. కళ్ళు మూసుకుంటే కాలం ఇట్టే గడిచిపోతుంది అని వైసీపీ అధినేత జగన్ పదే పదే అంటున్నారు. ఆ పార్టీ నాయకులు అదే మాట అంటున్నారు. రెండేళ్లు ఆగితే మేమే మళ్ళీ అధికారంలోకి వస్తామని మాజీ మంత్రి పేర్ని నాని గట్టిగా చెబుతున్నారు. బందర్ గడ్డ మీద నుంచి ఆయన ఈ విధంగా బిగ్ సౌండ్ చేస్తున్నారు. బందర్ లో వైసీపీకి నానికి రాజకీయ ప్రత్యర్థిగా టీడీపీ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. ఆయనను ఉద్దేశించి పేర్ని నాని ఘాటుగా విమర్శలు చేశారు. అంతేకాదు జగన్ ప్రభుత్వమే వచ్చేది, ఎవరు ఏమీ చేయలేరు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. జగన్ తన ప్రభుత్వం హయాంలో 31 లక్షల ఇళ్ల పట్టాలను ఇచ్చారని, అంతేకాదు వాటిని రిజిస్ట్రేషన్లు కూడా చేయించి గట్టిగా లాక్ చేయించారు అని పేర్ని నాని చెప్పారు. అందువల్ల జగన్ ఇచ్చిన ఇళ్ల పట్టాలను ఎవరు రద్దు చేయలేరని నాని ధీమాగా చెప్పారు. చంద్రబాబు లాంటి పాలకులు వస్తారనే జగన్ పేదల ఇళ్ల పట్టాలను చాలా భద్రంగా చేసి మరి వారి చేతిలో పెట్టారని నాని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ ఇళ్ల పట్టాలు విషయంలో టీడీపీ నేతలు పేదలను భయపెడుతున్నారు అని నాని మండిపడ్డారు. అయితే జగన్ అన్న కాలంలో టీడీపీ వారు వచ్చి పేదల నుంచి ఇళ్ల స్థలాలను లాక్కోవడానికి చూస్తున్నారు అని నాని విమర్శించారు. పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను ఎలా క్యాన్సిల్ చేస్తారు అని నాని ప్రశ్నించారు. అవి మీరు ఇచ్చిన ఇల్లు పట్టాలా లేక మీ సొంత ఆస్తులా అని నిలదీశారు. ఇలా ఎవరైనా చేస్తారనే ముందు చూపుతో జగన్ పేదల ఇల్లు పట్టాలను జగన్ తాళాలు వేసి పెట్టారు అని అన్నారు. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు వచ్చి మాట్లాడినా వారి మాటలకు లెక్క చేయవద్దు అని పేర్ని నాని ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలో ఇల్లు పొందిన ప్రతి లబ్ధిదారుడు భయపడాల్సిన పని లేదని పేర్ని నాని అన్నారు. మీ ఇంటి పట్టాలతో సహా జియో ట్యాగింగ్ చేసి మరీ రిజిస్ట్రేషన్లు చేసి పట్టా ఇచ్చారని పేర్ని నాని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎవరు తలుచుకున్నా ఏమీ చేయలేదు అని అన్నారు. కోర్టులు చట్టాలు ఉన్నాయని రిజిస్ట్రేషన్ అయిన పట్టాలను క్యాన్సిల్ చేసే అధికారం ఎవరికి లేదని పేర్ని నాని అన్నారు. మీ పట్టాలను అమ్ముకోవద్దు, మీ దగ్గరే అంటే అట్టే పెట్టుకొని ఉంటే జగన్ అధికారంలోకి వస్తారు, రేటు పెంచి మరి ఇళ్ల పట్టాలకు రుణాలు ఇస్తారని సొంత ఇల్లు కట్టుకోండి అని కూడా అన్నారు. జగన్ వచ్చి పేదవాడి సొంత ఇంటి కలను నెరవేరుస్తారని పేర్ని నాని చెప్పారు. మొత్తానికి ఒక సెంటిమెంట్ ఇష్యూతో మీడియా ముందుకు వచ్చిన పేర్ని నాని కూటమి నేతల మీద హాట్ కామెంట్స్ చేశారు. అదే సమయంలో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారు అంటూ వైసీపీ ఉత్సాహపరిచేలాగా మాట్లాడారని అంటున్నారు.